పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. ఎర్రవల్లి నుంచి వరంగల్ రోడ్ షోకు బయలుదేరిన కేసీఆర్ కు ప్రజలు దారి పొడవునా నీరాజనం పలుకుతున్నారు. కాసేపట్లో వరంగల్లో కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. వరంగల్ అంబేద్కర్ సెంటర్ నుంచి అలంకార్ జంక్షన్ వరకు కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం హన్మకొండ చౌరస్తాలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. ఎర్రవల్లి నుంచి వరంగల్ రోడ్ షోకు బయలుదేరిన కేసీఆర్ కు ప్రజలు దారి పొడవునా నీరాజనం పలుకుతున్నారు. కాసేపట్లో వరంగల్లో కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. వరంగల్ అంబేద్కర్ సెంటర్ నుంచి అలంకార్ జంక్షన్ వరకు కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం హన్మకొండ చౌరస్తాలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. ఎర్రవల్లి నుంచి వరంగల్ రోడ్ షోకు బయలుదేరిన కేసీఆర్ కు ప్రజలు దారి పొడవునా నీరాజనం పలుకుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, చెప్పండి. సింధూర, ఇవాళ 5వ రోజు బస్సు యాత్ర దిగ్విజయం కొనసాగుతుంది. కొద్దిసేపు క్రితమే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి వరంగల్ బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత బస్సు యాత్ర భువనగిరి చేరుకుంది. మరి కాసేపట్లో వరంగల్ చేరుకుంది. వరంగల్లో అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి లోక్సభ అభ్యర్థి సుధీర్ బాబు మద్దతుగా అక్కడ రోడ్ షో నిర్వహించనున్నారు. రోడ్ షోలో ఇప్పటికే భారీ జన సమీకరణ ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అంతేకాకుండా ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు విఫలు కావడం, అనేక ఇబ్బందులకు గురవుతున్న రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ బీఆర్ఎస్ నేత కేసీఆర్ వరంగల్లో ప్రసంగించనున్నారు. ఇటు ఏదైతే అటు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో సైతం వరంగల్ కు అనేక ఇబ్బందులకు గురి చేసింది. అలాంటి నేపథ్యంలో వాళ్ళ మరోసారి కూడా వరంగల్
వేదికగా గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. చేనేత కార్మికులకు అండగా ఆనాడు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి వారికి ఏదైతే కావాల్సిన అనేక అంశాలను కూడా వారికి క్రోడీకరించి వారికి ఉపాధి కల్పించే మార్గాలను సుగమం చేసింది. అయితే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చేనేత కార్మికుల పొట్టగొట్టింది. ఇవాళ ఎక్కడ చూసినా చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇవాళ కరెంటు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణ వాసులు అయితే గతంలో ఇంటింటికి నల్ల నీళ్లు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కింది. ₹1 నల్ల నీళ్ల కనెక్షన్ తో పాటు నీళ్లు ఇచ్చిన ఘనత ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర. కానీ వాళ్ళు ఎక్కడ చూసినా ప్రతి ఇంటి ముందట ట్యాంకర్ కనిపిస్తుంది. అలాంటి కాంగ్రెస్ 4.5 నెలల పాలనలోనే అనేక ఇబ్బందులకు గురవుతుంది. అలాంటి అన్ని సమస్యల పైన కూడా ఇవాళ వరంగల్లో వారిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ నాటి ప్రభుత్వం ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేసింది, ఇవాళ 4 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసానికి ధీటుగా ఇవాళ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అంతేకాకుండా ఆరుగాలం కష్టపడి పండించిన పంటను సైతం ఇవాళ ప్రభుత్వం గిట్టుబాటు ధర కొనకపోవడం పట్ల రైతాంగం తీవ్ర నష్టపోతున్నారు. రైతాంగం అంతా కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి వల్ల తెలంగాణ వ్యాప్తంగా కనబడుతుంది. అంతేకాకుండా నాడు ప్రతి గింజను కూడా కొనుగోలు చేసి వారికి 1-2 రోజుల్లోనే డబ్బులను అంతా కూడా ఆన్లైన్ లో జమ చేసిన పరిస్థితి. కానీ నేడు ఎక్కడ చూసినా కనీసం ఒక గింజ కాదు కదా, కొన్నాక 20 రోజుల వరకు కూడా దాన్ని తరలించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ఎండకు వాళ్లకు తడుస్తున్నాయని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతాంగం బాధలు దృష్టిలో పెట్టుకుని కూడా వాళ్ళ బీఆర్ఎస్ అధినేత వరంగల్లో ప్రసంగించనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు అనేక కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగానే ఇవాళ ఐటీ టవర్ ఏర్పాటు చేసింది. ఐటీ టవర్ లో భాగంగా అనేక అంతర్జాతీయ సంస్థలు సైతం ఇవాళ వరంగల్ వేదికగా అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి యువతకు ఉపాధి కల్పించాయి నాడు. కానీ ఇవాళ కాంగ్రెస్ 4 నెలల్లో కనీసం పట్టించుకున్న పాపడం లేదు. ఒక మున్సిపల్ సంబంధించి కూడా ఒక బిల్ ఏదైతే అనుమతులు ఉంటాయో ఇంటి అనుమతులు కూడా ఇవాళ ఒక అనుమతి ఇచ్చిన పాపన కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదు. కాబట్టి అన్నింటినీ కూడా ఇవాళ బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు వరంగల్ వేదికగా ప్రసంగించనున్నారు. రైతాంగం కావచ్చు, వరంగల్ జిల్లా ప్రజలంతా కూడా కేసీఆర్ ఎప్పుడు వస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఉద్యమాల కిల్లా వరంగల్ జిల్లా నాటికి తెలంగాణ ఉద్యమంలో ఎంతో ఉప్పొంగిన జిల్లా కాబట్టి ఆ ఉద్యమాల కిల్లా నుంచి వాళ్ళ మరోసారి కూడా యావత్ తెలంగాణ ప్రపంచానికి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి తెలంగాణ ప్రజానికానికి ఒక ఉద్యమ గొంతుకను మరోసారి గుర్తు చేయనున్నారు. ఉద్యమానికి సంబంధించి మనము ఇవాళ ఏదైతే సాగునీకి సంబంధించి కాళేశ్వరం ద్వారా ఇవాళ వరంగల్ జిల్లాలో అనేక లక్షల ఎకరాలు పంట పండించుకున్న పరిస్థితి మనకుంది. కానీ వాళ్ళు ఎక్కడ చూసినా ఎండిన పంట చేనులు బీటలు వారిన ప్రాజెక్టులు మనకి దర్శనమిస్తున్నాయి. వాటి అన్నింటి దృష్ట్యా వల్ల మరోసారి కూడా వరంగల్ వేదికగా బీఆర్ఎస్ అధినేత గర్జించనున్నారు. ఖచ్చితంగా లోక్సభలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే ఖచ్చితంగా తెలంగాణ అస్తిత్వం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. తెలంగాణ అస్తిత్వం కాపాడాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవాలని చెప్పేసి కూడా మరోసారి చూస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని ఎందుకు మేము అసెంబ్లీ ఎన్నికల్లో ఓడగొట్టుకున్నామనే బాధలో ఇవాళ తెలంగాణ ప్రజానికం అంటుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీ గెలిపించుకొని మంచి మెజార్టీ సీట్లను ఇవాళ పార్లమెంట్ పంపినట్లయితే అటు కేంద్ర రాష్ట్రాల మెడలు వంచి రాష్ట్రంగా రైతు సమస్యలను కావచ్చు, రాష్ట్ర గతులను మార్చే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఖచ్చితంగా ఇవాళ వరంగల్ ఈ వేదికగా మరోసారి కూడా ప్రసంగించనున్నారు. సింధూరా. థ్యాంక్ యూ లెవిల్ రెడ్డి.